impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word of God. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము. No matter how great your trials, God's promises will surely be fulfilled. నీవు ఎంతటి భయంకర శ్రమలలో ఉన్నా దేవుని వాగ్దానములు తప్పక నెరవేరుతాయి. ఇది ఈరోజు వర్తమానం. No matter how great your trials, God's promises will surely be fulfilled. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి? ఆలకించండి. ఎలాగంటే క్రైస్తవుని జీవితమే అసాధారణమైందనమాట. అంటే మామూలుగా అందరూ బతికే బతుకు లాంటిది అయితే అందరితో పాటు మనము అన్నట్లుగా పోతాం. గుంపంతా ఒకవైపు పోతుంటే నువ్వు ఒక్కడే ఒకవైపు పోతా ఉంటావు అన్నమాట. అందుకే మనకు తికమక ఎక్కువ, కంగారు ఎక్కువ, గజిబిజి ఎక్కువ. అందుకే ఈ వాక్యము సరిగా అర్థం కాలేదంటే చాలా మటుకు తప్పుదారులు పోయే ఛాన్సే ఉంటుంది. వాక్యాన్ని ఎవరైనా అర్థం చేసుకోకపోతే చాలా మటుకు ఈ వాక్యం అంత ప్రయోజనాత్మకంగా లేనట్లుగా. అందుకే దీన్ని అందరూ వెంబడించరు, ఈ వాక్యాన్ని అందరూ పట్టుకోరు. 100లో ఒక్క 10 మంది పట్టుకున్న 100కు 10 మంది ఈ వాక్యం చెప్పినట్లు చేస్తే నాకు తెలిసి ఒక్క నెలలో ఈ ప్రపంచం మొత్తం ప్రభావితం చేయబడుతుంది. ద హోల్ వరల్డ్. కనీసం 100కు 10 మంది కూడా ఈ వాక్యాన్ని పట్టుకోరు, అందులో నిలబడరు అనమాట. ఎందుకంటే అదంతా అర్థవంతంగా, అది మనుషులకి అంత తొందరగా అది గ్రాస్ప్ చేసుకోలేరు. ఎందుకంటే లోకంలో బతికి 400 ఏళ్ళు బానిసత్వంలో బతికిన వీరు ఆకలేస్తే చంపేయడానికి పిలుచుకొచ్చావా మమ్మల్ని, ఎర్ర సముద్రం దాటించి పట్టుకొచ్చినా వాళ్ళకి లెక్కలేదు. అది 400 ఏళ్ళు బంగారం అంటే ఎట్లుంటుందో కూడా చూడలేదు. కటిక శ్రమలలో ఉంటిరి. అవన్నీ అద్భుతంగా విడిపించి పగలొక అద్భుతం, రాత్రి ఒక అద్భుతం చేసి, ఓ పేర్లను రానిచ్చి, మిడతలు రానిచ్చి, తెగుళ్ళను రానిచ్చి, ఐగుప్తీయులలో మాత్రమే ఉండి, అంటే ఆ ఎదరు ఐగుప్తీయులు ఉన్నారనుకోండి, ఇటువైపు ఇశ్రాయేలులకి ఏ హాని జరగకుండా వారు చూచి కూడా అరణ్యంలో ఆకలిస్తుంటే ఏమంటున్నారంట, ఈ మోషేని రాళ్ళతో కొట్టి చంపితే బాగుండు, మా కష్టానికి కారణం ఇతనేను అని. చేయటమ్మా. ఈ వాక్యం అంత ఎందుకు అనిపించదంటే ఈ మనసు మహా చెడ్డదన్నమాట. ఎంత చెడ్డదంటే దీంట్లో అవిశ్వాసమే పుట్టలుగా పుంకాలుగా ఉంటుంది అవిశ్వాసం. ఎందుకంటే ఇటు చూసిన అవిశ్వాసమే, ఎటు చూసిన అవిశ్వాసం వచ్చేస్తుంది. ఎవరినైనా చూసామనుకోండి, ఇలాగా ఏమన్నా బాగున్నారా అన్నామనుకోండి, బాగానే ఉన్నాము, ఇంకా మా బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, పాప పెళ్ళి ఒకటి అయిపోతే చాలు. క్రైస్తవుని అడిగితే. అదే లోకంలో వాడిని అడిగినావు అనుకో, నీకు తెలిసిన ఎవరినో చూస్తే నువ్వు వాళ్ళని పోయి అడగలేవు, పెద్దగా వారితో మాట్లాడలేవు. ఒకవేళ దూరం నుంచి చూస్తావు కనుక వారంతా బ్రహ్మాండంగా ఉన్నట్టు కనపడుతుంది నీకు. వాడు ఆయన పొద్దున ఒక కద్దరంగి, సాయంకాలం ఒక కద్దరంగి వేసుకొని తిరుగుతుంటే నీకు అర్థం కాదు. అరే లోకమే బాగుంది కదా, ఏంటి దేవుని అంటే. మామూలుగా ఈ వాక్యంని ఎలా తీసుకుంటామంటే, ఏందో ఇక్కడ బతికే ఈ బతుకుకి మనకు అన్ని సౌకర్యాలు చేస్తాడు ఈ దేవుడు. నొప్పి తీస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, డబ్బులు చేస్తాడు, కష్టాలు తీరుస్తాడు, అందుకే దేవుడు కావాలా, అందుకే ఈ దేవుడు మనకు అని మనకు తెలియకుండానే మనం దానికే వెంబడిస్తూ ఉంటాం కూడా ఈ దేవుణ్ణి. నిజమేనా?
మనం తెలియకుండానే దానికి వెంబడిస్తూ ఉంటాం. దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ యాజ్ డిపెండెంట్. ఈ లోకమే నిన్ను ఎలాంటిదంటే నిన్ను ఆధారపడేలా, ఎప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ మీద ఆధారపడేలా, డబ్బు మీద ఆధారపడేలా, మనుషుల మీద ఆధారపడేలా, సిస్టమ్స్ మీద ఆధారపడేలా, ప్రభుత్వం మీద ఆధారపడేలా, నీ సామర్థ్యం మీద ఆధారపడేలా ఈ ప్రపంచమే నిన్ను అలా తయారు చేస్తుంది నీ చుట్టూ. ఇవన్నీ కాదు, నేను దేవుణ్ణే వెంబడిస్తా, దేవుణ్ణి మాత్రమే చూస్తా, నేను ఎవడి స్వరము వినను, ఎవడి మాట పట్టించుకోను అని నువ్వు ఎంత అనుకుంటున్నా ఇవాళ రాత్రికి అనుకుంటావు, పొద్దునికి మళ్ళీ అక్కడికే లాక్కెళ్ళి తీసుకెళ్తారు అయస్కాంతం లాగా. నా మాటతో ఎంతమంది ఒప్పుకుంటున్నారు? గుర్తించాలా, ఈ ప్రపంచానికి ఉండే సామర్థ్యం ఏమిటంటే నువ్వు ఎంత దేవుని వైపు ఆకర్షించబడతావో అంత లోకంలోకి తీసుకొచ్చి నేను మళ్ళీ పెట్టేస్తాను. అందుకే యు మస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అందుకే దేవుడు ఒక సేవకుని పెట్టి తన జీవితాన్ని, తనకుండే ఏవో ఆలోచనలు, కోరికలు, ఇంకేవో ఉంటే అవన్నీ కాలక్రమేణా చంపి బోధించడమే నీ గమ్యమని ఒకరిని తయారు చేసుకొని, అన్నీ మానుకో, ఈ పని ఒక్కటే నీకని నాలాంటోడుకో అదే పని అప్పచెప్పి, నీకేం కావాలో నేను ఇస్తా కానీ నువ్వు ఈ పని తప్ప వేరే పని చేయమాక అని ఒక తరాన్ని, ఒక కుటుంబాన్ని తయారు చేసుకుంటాడు ఆయన కోసం. టు ప్రీచ్ ద గాస్పెల్. నా బాల్యం నుండి పెట్టాడు ఇది నా అంతరంగంలో. నా ఊహ తెలిసిన రోజు నుంచి ఇది నా అంతరంగంలో మదన, ఆ మంట రగిలి 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 మహోగ్రమై ఈరోజు ఇక్కడ ఈ వర్తమాన రూపంలో మీ వద్దకు వస్తుంది. ఎవరినో ఒకరిని తయారు చేసుకుంటాడు, ఇంకొకరిని తయారు చేస్తాడు, వచ్చే తరానికి మళ్ళీ తయారు చేస్తాడు. ఇట్లా తరతరాలుగా తన కొరకు ఒక వ్యక్తిని ఆయా ప్రాంతాల్లో, ఆయా చోట్ల కొన్ని వందల వేల మందిని తయారు చేసుకుంటూ వచ్చాడు. ఏం కారణం అంటే మీరంతా లోకంలోకి లాగబడి, లోకంతో నెట్టబడి, దేనో దాని మీద ఆధారపడి ఇది నా బతుకు మీరు అనుకుంటారని. కాదమ్మా, మీ ఆధారం నేనని ఆయన చెప్పడానికి ప్రతిసారి తన వర్తమానాన్ని చెప్తానే ఉంటాడు. దిస్ వరల్డ్ మేక్స్ యూ డిపెండెంట్ ఆన్ మనీ, రిసోర్సెస్, సిస్టమ్ అండ్ గవర్నమెంట్స్ అండ్ ఎబిలిటీ. మనల్ని ఎప్పుడు మన సామర్థ్యం పైన, లోకం పైన నమ్ముకునేలా, ఏదో ఒక దాని మీద నమ్మకం పెట్టుకొని దానివల్ల బతకాలని, మనుషులనన్నా నమ్మాలా, డబ్బులనన్నా నమ్మాలా, సిస్టమ్నన్నా నమ్మాలా. నో, దట్స్ నాట్ ద వే. జెనసిస్ చాప్టర్ 30 verse 1. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చదన నేను. అందరండి రాహేలు అనండి. రాహేలు యాకోబునకు పిల్లలు లేరంట. పాపం పిల్లలు లేకపోతే ఏముంటుంది రాహేలు? యాకోబుతో నాకు గర్భఫలమి లేకపోతే చచ్చిపోతానంటుందండి. ఇప్పుడు మొగుడున్నాడు, భార్య భర్తలు ఇద్దరు, ఏమయ్యా ఎంతకాలమైనా పిల్లలు పుట్టట్లా, నాకు నువ్వు పిల్లలన్నా లేకపోతే నేను చచ్చిపోతా అంటుందంట. అంటే మొగుడు ఏమంటాడు? జనరల్ భార్య భర్తలు ఏమంటారు? నాకైతే వద్దనుకుంటున్నానే, ఏమో పుట్టట్లే, నేనేం చేస్తున్నావు, అంతేనా? కానీ మన క్యాండిడేట్ ఏమంటాడు చూడండి, ఈమె యాకోబుతో నాకు గర్భఫలము లిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతా. చూడు మనుషులు ఎట్లా అంటే, ఈ డబ్బులు వస్తే రావాలా, లేకపోతే నేను చచ్చిపోతా, ఈ ఆరోగ్యం తగ్గాలి, లేకపోతే దేవా డాక్టర్ ఎట్లా ఒకట్లా బతికినాను, నేనేమైపోతా, నా పిల్లలు ఏమైపోతారు, నేను చచ్చిపోతా డాక్టరు, మా భార్య పిల్లలు ఏం కావాలా డాక్టరు, కాపాడు డాక్టర్. మనల్ని ఎవరు నమ్మాలని చూస్తాం మనం ఇప్పుడు? మనుషుల్ని. హాస్పిటల్ పోతే డాక్టర్ కాపాడతాడు, అమ్మా నాయన ఉంటే ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు కాపాడతారు, ఎవడైనా డబ్బులున్న వాళ్ళు ఉంటే మనం డబ్బులున్న వ్యక్తిని చేసుకుంటే మనకు కష్టం వచ్చినా డబ్బులు వస్తాయి, నిలబడతాం మనం. అందుకే ఆడపిల్లలు ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళని చూజ్ చేసుకుంటున్నారట. కొంతమంది మగపిల్లలు కూడా బాగా డబ్బులున్న పిల్ల అయితే మనకేం లేకున్నా పని జరిగిపోద్ది అనుకుంటున్నారంట. డిపెండెంట్. దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ యాజ్ డిపెండెంట్. ఈ అమ్మ గర్భం కావాలంటే మొగుడు మీద డిపెండ్, ఇంకా మొగుడు మీద కాకి ఎవరి మీద కావాలా అని ఎవడైనా అడగొచ్చాడా? ఏమైనా గర్భఫలం అని ఏడుస్తాను. నిజమే కదా, మళ్ళీ నా మొగుడి మీద ఆశ పెట్టుకోక ఎవరి మీద పెట్టుకోవాలా? ఏ స్త్రీని అడిగినా అదే కదా న్యాయము. ఏడు చూడు,
కాదు నాయనా మహానుభావా, నాకు కడుపన్న వండని, లేకపోతే నేను చచ్చిపోతా చూడంటుందంట ఆయన. 32వ వచనం, యాకోబు కోపము రాహేలు మీద రగులు. మనోని కోపం వచ్చిందంట. ఎందుకు కోపము? అతడు నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేనున్నానా నేను అంటే, ఇయ్యాల్సింది దేవుడు కదే, నా మీద పడి ఏడుస్తావని సీరియస్ అవుతున్నాడు. గర్భఫలం ఇయ్యాల్సింది దేవుడు కదా, నా మీద పడి ఏడుస్తావే అంటున్నాడు అంట. ఇది న్యాయం అని ఎంతమంది అంటున్నారు? ఇప్పుడు నేను చెప్పింది న్యాయమేనా? ఎంతమంది భార్యాభర్తలు గర్భానికై ప్రయత్నిస్తూ కూడా గర్భము రాక గొడ్రాళ్ళుగా మిగిలిపోయిన వారు ఎంతమంది లేరు? అంటే నువ్వు గర్భం రావాలని కోరుకోవడమే నీ చేతుల్లో ఉంది. భార్యాభర్తలు కలవడం అనేది వారి చేతుల్లో ఉంది తప్ప గర్భం రావడం వారి చేతుల్లో లేదని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నిజానికి భార్యాభర్తలు కలిస్తే చాలు గర్భం వచ్చేటట్లయితే ఈ ఊరిలో, ఈ దేశంలో గొడ్రాళ్ళు అనే వాళ్ళే ఉండకూడదు. కలుస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, కోరుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు, అయినా రావట్ల. కారణం ఏమంట? వారికి దేవుడు ఇవ్వట్లేదంట. గర్భఫలము యెహోవా ఇచ్చు. అంటే నీకు పిల్లలు పుట్టారంటే నీకు ఆయన బహుమానం ఇచ్చాడని అర్థం. గాడ్ గేవ్ యు ఎ గిఫ్ట్. అందుకే నాకు మగోడు వస్తాడు అనుకున్నాము, ఆడిది వచ్చింది. నీకు ఇచ్చిందే ఎక్కువ గిఫ్ట్, అంతేనా కాదా? అది ఏమిటంట? గిఫ్ట్. మళ్ళా నువ్వు దాంట్లో చాయిస్ చేసేకి లేదు నీకు. నాకు గ్రీన్ కవర్లో చుట్టియాలి చూడు గిఫ్ట్, అది ఆడన్నా గిఫ్ట్ అవుతుంది. అది కావాలని కోరుకొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. హీ ఆల్వేస్ గివ్స్ యూ గిఫ్ట్. అందుకే యువర్ సన్స్ అండ్ డాటర్స్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గుర్తించాలా? భార్య దొరికిన వానికి ఏమి దొరికిందంట? మేలు. అందరు చెప్పండి, మేలు దొరికిందనండి. నీకు ఫస్ట్ నీకు దొరికింది ఎక్కువ. మళ్ళీ ఆయమ్మ దొరికింది, ఈ అమ్మ దొరికింది, నల్లగుంది, తెల్లగుంది, మా చల్లున్నాయి, ఇంకా నీకు మేలు దొరికింది. ఇంకా అడిగితో సంతోషపడి తృప్తిపడి. ఇంకా యాకోబు కోపము రాహేలు మీద రగలుకొనగా అతడు నేడు నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నేనున్నానా అంటే, నేనేమన్నా దేవుణ్ణా ఇచ్చేకి? నీకు నా ప్రయత్నం నేను చేస్తా ఉండా, నాకేమన్నా వస్తుందా? నేనేమన్నా ఇవ్వగలుగుతానా? నీ గర్భం తీయగలుగుతానా? నేనేమన్నా నీ కడుపులో తెచ్చి నేను పిల్లోని పెట్టగలుగుతానా? వాడిని ఎదిగించగలుగుతానా? నాతో ఏమవుతుంది? ఇచ్చేవాడు దేవుడు కదా అంటున్నాడు. అందుకే చూద్దాం, లెట్స్ సీ జెరమాయా 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. అంటే దేవుడు కదా నన్ను ఆశీర్వదించేది, నా దేవుడు కదా నా పిల్లల్ని బాగు చేసేది, నా దేవుడు కదా నా గుండె గుట్టుకునేది చేసేది, నా దేవుడు కదా నా ప్రాణాన్ని నిలబెట్టేది, నా కాపురాన్ని నిలబెట్టేది, నా దేవుడు కదా నన్ను ఆశీర్వదించే నా ప్రతిదానికి మూలమై ఉండేది. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి అని ఎంతమంది ఇలా ఆలోచిస్తారో, వాళ్ళు ఎవరైతే మనుషుల మీద ఆధారమే పెట్టుకొని దేవుడి మీద ఆలోచించుకోకుండా ఉంటారో వాళ్ళు శాపగ్రస్తులు అంటున్నాడు. అంటే మేము దేవుడి మీద కాదు మనుషుల మీదనే. ఇదిగో ఆమె రాహేల్ ఎవరి మీద పెట్టుకుందంట? వాళ్ళు ఆయన మీద పెట్టుకున్నదంట. గర్భఫలం రావాలంటే నాకు ఇవే గర్భము ఎట్లో గట్లా, నేనేం దేవుణ్ణి ఎట్లిచ్చేదే నేను అంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు ఎవరన్నా సారు మనకు జాబ్ ఇప్పిస్తానన్నాడు, పోయి వాడిని నమ్ముకుంటేవా, వానికే జాబ్ పోతుంది మన్నాడు. నీకు అర్థం కాదు. నువ్వు ఎవరో సారి ఇప్పిస్తాడంటివే, ఆ సారికే మన్నాడు ఉద్యోగం ఉండదు. దీనికంత ఆధారం ఎవరు? దేవుడు ఒక్కడే కదా. నీ జీవితాన్ని నిలబెట్టేవాడు దేవుడు ఒక్కడే కదా. నిన్ను పైకెత్తేవాడు దేవుడు ఒక్కడే కదా. చూడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. అంటే దేవుని మీద కాకుండా మనుషుల మీద, మా అత్తమామలు డబ్బులు ఇస్తారు, వాళ్ళు సాకుతారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు లేకపోతే నేను ఆడుండానన్నా, వాళ్ళే మాకు మొదటి నుంచి వాళ్ళే మమ్మల్ని చూసినారు, రా బయటికి రా, టైం అయిపోయింది, ఇంకా
ఎవరూ చూసే కాలం లేదు. ఇక నీవు విశ్వాసంతో నిలిచి నీవే అనేకులను చూచే కాలం ఒకటి వచ్చును. హల్లెలూయా. కమ్ ఆన్, సే దిస్. 6వ వచనం, వాడు ఎడారిలోని ఆహార వృక్షము వలె. ఎవరిని? మనుషుల్ని, సిస్టమ్ని, నీ సామర్థ్యాన్ని నమ్ముకునేవాడు ఎలా ఉంటాడంట? ఆరుహు వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు, అది ఎడారిలో ఉండే ఒక ఆరుహు వృక్షం లాగా ఉంటాడంట. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. మనుషుల్ని నమ్ముకునేవాడా? సిస్టమ్ని నమ్ముకునేవాడా? దేవుని మీద కాక ఇక ప్రతి దాని మీద ఆశ పెట్టుకునేవాడా? కట్నం వస్తుందని ఆశ పెట్టుకునేవాడా? లేకపోతే ఇంకొకటి ఏదో జరుగుతుందని ఆశ పెట్టుకునేవాడా? ఈ ఆస్తి పెరుగుతుందని ఆశ పెట్టుకునేవాడా? వాళ్ళది నాకు వస్తుందిలే అని ఆశ పెట్టుకునేవాడా? ఇంకేదో జరుగుతుంది. దేని మీద పెట్టుకోవద్దంటోంది వాక్యము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? యూ షుడ్ నాట్ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ గాడ్. అది దేవునికి చాలా కోపాన్ని పుట్టిస్తుందని గుర్తించమని కోరుతున్నా. ఆయనకు అసలు నచ్చదు అది. నువ్వు డాక్టర్ దగ్గర పడుకున్నప్పుడు కూడా ఈ డాక్టర్ నాకేదో చేస్తాడని అనుకోవడానికి వీల్లేదు. దేవా, చేసేది నువ్వు. డాక్టర్నైనా వాడతావు, మరీ మాట్లాడితే నర్సునైనా వాడతావు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూద్దాం. అడవిలో కాలిన నేల యందు. ఎంతమంది ఇట్లా బతుకుదామంటున్నారు? మేలు వచ్చినా కనబడకుండా ఎండిపోయిన జీవం లేని నేలలో బతికినట్ల ఎప్పుడు సావు బతుకు, ఎప్పుడు సావుకు తెగబడినట్ల. ఆడ నుంచి వస్తుందో, ఈ నుంచి వస్తుందో, వాళ్ళు ఇస్తారో, వీళ్ళు ఇస్తారో, జరుగుతుందో, ఇది జరుగుతుందో, అది ఏమవుతుందో, ఇదేమవుతుందో, వాడు డబ్బులు ఇస్తాడో లేదో, వీడిస్తాడు. ఆయన అన్నాడు, నన్ను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాన వరద దాని మీద వడిగా కొట్టినా దానికి ఏం కాదంట. ఆ ఎండకు భయపడదు, వానకు భయపడదు, గాలికి భయపడదు. ఎంతమందికి అలాంటి జీవితం కావాలన్నారు? ట్రస్ట్ జీసస్. అపవాదిగాడు ఎక్కువ భయపడతా ఉంటాడు. ఎక్కడ నువ్వు వాగ్దానాలు నమ్ముతావో, ఎక్కడ వాక్యాన్ని నమ్ముతావో, ఎక్కడ వాక్యమునే పట్టుకుంటావో. ఈరోజు వాక్యం ఏమి? ఎంతటి కఠినమైన బాధలు, శ్రమల మధ్య అయినా ఆయన వాగ్దానాలు నీలో తప్పక నెరవేరుతాయి. అంటే దాని అర్థం నువ్వు దేని మీద ఆశ పెట్టుకోమాక ఆయన వాక్యం మీద, ఆయన వాగ్దానాల మీద మాత్రమే ఆశ పెట్టుకోమని కోరుతున్నాను. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, మరొక మార్గము లేదు, ఆయన వాగ్దానముల మీద మాత్రమే. చెప్పండి గట్టిగా, ఆయన వాగ్దానముల మీద మాత్రమే. నన్ను మాత్రమే, నా వాక్యమును మాత్రమే. మరి దేన్ని విశ్వసించకూడదు? అది ఆయనకి ఇష్టం లేదు. హోల్డ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ కమ్ టు పాస్. హోల్డ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ కమ్ టు పాస్. అందరు చెప్పండి, వాక్యాన్ని పట్టుకో, తప్పక నెరవేరుతుంది. 7వ వచనము, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరన నాటబడి వేర్లు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరాన చింత నొందదు, కాపు మానదు. ఓ మై గాడ్. You should not believe even your parents. You should not believe and dependent on your husband. You should not be dependent on your wife. నీ భర్త మీద, నీ భార్య మీద. భర్త పిల్లలు కావాలంటే భార్య భర్త మీద కూడా ఆధారపడొద్దురా. ఆ పిల్లల్ని ఇచ్చేవాడు కూడా దేవుడే అంటున్నాడు యాకోబు. This is too much. This is too much. Too much to your brain. పిల్లలు కావాలంటే మొగుని మీద కాక యువుని మీద ఆధారపడాల సారు అంటాడు ఎవడైనా. కానీ ఆ వాక్యం ఏమంటుంది? అరే బాబు, మీరు ప్రయత్నించగలరు, కానీ ఆ గర్భంలో ఇచ్చేవాడిని నేనే కదా. హల్లెలూయా. ఎంతమందికి ఈ చిన్న గ్యాప్ అర్థం అవుతుంది? ఆ చిన్న గ్యాప్ అర్థం అవుతుంది.
మళ్ళీ మేము ప్రయత్నం చేసాం. పిల్లలుగానే ప్రయత్నం చేస్తాండ్రయ్యా, ఇంటికాడ తిప్పలు పడతాండ్రు, ఏళ్ల తరబడి యుద్ధమే చేస్తాండ్రు. ఆ మందులు మింగి ఈ మందులు మింగి ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి మళ్ళీ వాళ్ళ కష్టం ఫలం రాలేదే. ఏమో చెప్పయ్యా, నాకు కష్టే ఫలి అంటివి కదా, కష్టపడినోడల్లా బాగుపడింటే ఎందుకు ఇంతమంది అప్పులై ఊరేసుకుంటాడారు రైతులంతా? వాడు పొద్దున్న లేసి కష్టపడుతున్నాడు కదా, ఏం పాపం చేశాడు వాడు? అందరు చెప్పండి. నరుని కష్టార్జితము వలన వానికి ఫలము పెరగదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. హల్లెలూయా. అందుకే పొద్దున్న లేచి నమస్కారం పెట్టాల్సింది దేనికి? ఆయనకు, ఆయన వాక్యానికి. పొద్దున్న లేచి తలుచుకోవాల్సిందేది వాక్యము. పొద్దున్న లేచి నమస్కారం చేసుకొని అయ్యా నువ్వే దిక్కనాలా, దొగ్గాడితైనా రావాలి దేవునికి దగ్గరికి. అర్థం కాలేదా? అందరు చెప్పండి. దొగ్గాడితైనా రావాలండి, కుంటుకుంటా గెంతుకుంటా రావాలా. ఎందుకంటే హీ ఈస్ అలోన్ అవర్ సోర్స్. ఆయన ఒక్కడే ఈ జీవితానికి ఆధారము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లివ్ ఫర్ క్రైస్ట్, సిన్సియర్లీ బిలీవ్ దిస్ ప్రామిసెస్. వాక్యాన్ని గట్టిగా నమ్ము, పట్టుకోదాన్ని, ఆ వాక్యాన్నే చూడు. ఇదే నీ బిజినెస్, ఇదే వ్యాపారం, ఇదే అంతా అనుకో. పొద్దున్న లేచి ఒక 2 గంటలు కష్టపడు. భర్త భార్యని కలవకుండానే పిల్లలు పుడతారా? పుట్టరుగా. అంటే కలవమంటూనే ఇచ్చేది నేనే రా అంటున్నాడు. అంటే ఆ ఉద్యోగం చేసుకోనైనా ఆశీర్వదించేది నేనే అంటున్నాడు. ఆ వ్యాపారం చేసుకోనైనా నిన్ను హెచ్చించి గొప్ప చేసేది నేనేనైనా అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? క్లారిటీ అంటే అన్ని అనుకునే దేవా దేవా అనుకుంటే కూర్చోమన్నాడా? అర్థం చేసుకోవాలా. ట్రై సిన్సియర్లీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అందరు చెప్పండి. వాగ్దానాన్ని నమ్ముకోవచ్చుగా. దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యము. అంటే వాక్యాన్ని పట్టుకోవాలి. ఏం చెప్పింది వాక్యము? ఏమో చెప్తా ఉంది. రకరకాల వాగ్దానాలు, ప్రామిస్లన్నీ ఉన్నాయి. నీకు నచ్చినవి తీసుకోరాదా? బైబిల్ చదివితే నీకే అర్థమవుతాయి. నచ్చిన వాక్యాలు 4 పట్టుకో. ఆయన పొందిన గాయముల చేత మేము స్వస్థత పొందితిమే, ఆయన దరిద్రుడై మమ్మల్ని ధనవంతులుగా చేసి. ఎన్ని 2 అయిపోయా, 2 కొట్టినావు షాటు. ఒకటి ఆరోగ్యం కొడితివి, ఒకటి ఐశ్వర్యం కొడితివి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపే. ఏం కొట్టావు? మరణం కొట్టావు, పాపాన్ని కూడా జయించావు. ఈ 3 పట్టుకున్నావు. ఈ 3 పట్టుకుని భూమి మీద నువ్వు బతకడం ఆరంభిస్తే ఈ 3 నువ్వు చచ్చలోపే నెరవేరిపోతాయి. హల్లెలూయా. ఎలా ఉంటావంట? ఈ వాక్యం వెనక్కి రానాయన, వెనక్కి రాబట. 7వ వచనం. యెహోవాను నమ్ముకొనివాడు. యెహోవా అంటే ఎవరు? వాక్యమే, వాగ్దానాలే, ఆ లోపల రాసిన వాక్యాలే. ఆ వాక్యాన్ని నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను అనగా వేడి కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరాన చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. ఎంతమంది వాక్యమే పట్టుకుంటా ఉంటున్నారు, వాగ్దానమే పట్టుకుంటా ఉంటున్నారు? లెట్స్ సీ. ఒక వ్యక్తిని మనం బైబిల్లో గమనిద్దాం. ద మేజర్ devil's strategy is to stop you from believing God's word. వాక్యాన్ని నమ్మకుండా, వాక్యం పైన ఆధారపడకుండా వాడు ఎంత ట్రై చేయాలో అంత మ్యాక్సిమం ట్రై చేస్తాడు. మ్యాక్సిమం ట్రై చేస్తాడు. వాడు ఎంత ట్రై చేయాలో, ఎంత నిన్ను డిస్కనెక్ట్ చేయాలో, ఎంత కన్ఫ్యూజ్ చేయాలో, ఎంత డీవియేట్ చేయాలో, ఎంత పొల్యూట్ చేయాలో అంతా పొల్యూట్ చేస్తాడు నిన్ను. నువ్వు అది గమనించవు. నువ్వేదో పెద్ద తెలివివంతును అనుకుంటావు. ఏం లేదు, ఎడారిలో ఆరుహ వృక్షంలాగా అయిపోతావు. ప్రయత్నించి 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 ఇసికిపోయి ఏమంటుందంట? నాకు గర్భమి లేని ఎడల నేను చస్తాను. నువ్వు కూడా యేసయ్య దగ్గరకు వస్తావు ఒకరోజు సమయం వచ్చి, నన్ను ఆశీర్వదించు లేక చంపే అంటావు. ఎందుకంటే లోకం నిన్ను విసిగిపోతావు. ఇంకెంతసేపు విసిగిపోతావు? నువ్వు మీ బాస్ దగ్గర పోయి చెప్పాల్సిందే. నన్నంటావా మోసగానివని? నన్నంటావా? నాకేనా నువ్వు ఇట్లా ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఉండేది? వాడు ఇంక్రిమెంట్ ఇన్నందున ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వానికి ఎవడికో ప్రమోషన్ వస్తుంది, నీకు రాదు.
నేను ఇంత కష్టపడితే నాకు ప్రమోషన్ లేదు, అంతమందిలో నన్ను అవమానపరిచాడు, కాబట్టి నేను ఏడవాలి. ఇప్పుడు ఏడ్చి నా జీవితం ముగించేస్తే పోలా? ఇంత కష్టపడితే రేంబవుళ్ళు వీడికి చాకరీ చేస్తే వాడు నన్ను ఇంతమందిలో అవమానపరిచాడని ఉరేసుకున్న ఎంప్లాయీలు ఎంతమందో ఉన్నారు. ఏమైపోయాడంట? ఎడారిలో ఆరు వృక్షంలాగా అయిపోయాడంట. నువ్వు ఏం పని చేయవచ్చో, అందరు వ్యాపారంలో ఇక్కడ అప్పులు ఇవ్వబడవు. ఇది ఏమని రాసుకుంటారంటే కస్టమర్లే దేవుళ్ళు అప్పు అడగకూడదని ఉంటుంది. అంతేనా? అట్లాగే నువ్వు రాసుకోవాలా, నీ బోర్డు వేసుకో, నాకు దేవుడే ఆధారము, నాకు నా బాసు, నా డబ్బు, నా శరీరంలో ప్రవహించే రక్తము కూడా నాకు ఆధారము కాదు, అది ఆయన నుంచి వస్తుంది నాకు సామర్థ్యం అనాలా. హల్లెలూయా. అందరూ చెప్పండి, మై సోర్స్ ఈస్ జీసస్ అలోన్. ఆయన ఏమన్నాడు? నువ్వు నన్ను నమ్మితే నువ్వు నూతన సృష్టి అయ్యావు, నువ్వు బతుకుతున్న బ్రతుకు కూడా ఈ దేహంలో ప్రవహిస్తున్న రక్తము వలనైనా, శరీరేచ్ఛల వలనైనా, మనుష్యేచ్ఛల వలనైనా నువ్వు పుట్టలేదంటాడు. వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? లెట్ దిస్ వర్డ్ పెనట్రేట్ ఇంటు యువర్ డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ యువర్ హార్ట్. 16:1. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో నేను ఒకరిని రాజుగా నియమింతును. చూడండి, దావీదును రాజుగా నియమించాలని వాగ్దానం వచ్చింది. సమూయేలుతో చెప్తున్నాడు, నువ్వు పో, నేను ఒకరిని దీవించాలనుకున్నాను. దేవుని హృదయంలో ఎవరున్నారు? ఎవరిని అభిషేకించామని ఉన్నాడు? దావీదుని. చూడండి, బిఫోర్ ద గాడ్స్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపెన్స్ ఇన్ ఫిజికల్ వరల్డ్, బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అబౌట్ యూ. నీ జీవితంలో వాగ్దానములు నెరవేరే ముందు నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని అది దేవుని హృదయంలో ఉంటుంది. దేవుని హృదయంలో ఉందంట, దావీదును నేను రాజుగా చేయాలని, దావీదును నేను ఆశీర్వదించాలని. అందరు చెప్పండి, నీ గురించి కూడా ఆయన హృదయంలో ఉందానండి? చెప్పండి, పక్క వాళ్ళని చూసి చెప్పండి, నీ గురించి కూడా ఆయన హృదయంలో ఉంది. నీ గురించి ఆలోచనలు ఆయన లెక్కిద్దామనుకుంటే ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయంట. దావీదు మీదన్నా ఒక రాజుగా చేద్దామనే ఉంది. నీ గురించి వాక్యంలో ఏమని రాస్తుందంటే, ఇసుకకు లెక్కవై ఉన్నాయి నీ మీద నా ప్రణాళికలు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆయన రక్తంతో కడగబడ్డావు కదా, అందుకే నీ గురించి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ దేవునికి. చూడండి 2వ వచనం, సమూయేలు నేనెట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితనని చెప్తున్నాడు. సమూయేలు, నేను పోతే సౌలు ఆల్రెడీ రాజుగా ఉన్నాడు కదా, నువ్వేమో దావీదును రాజుగా చేయడానికి అభిషేకించమంటున్నావు. ఇది గన సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందరు చెప్పండి. దావీదును ఆశీర్వదించాలని దేవుని హృదయంలో ఉంది. ఆయన ఒక మాట ఇస్తున్నాడు, యెషయి కుమారులలో ఒకని నేను రాజుగా చేయబోతున్నానని. ఎంతమందికి అర్థమవుతుంది? చూద్దాం 16:11. నీ కుమారులందరూ ఎక్కడున్నారా అని, ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను గాయుచున్నాడు అని చెప్పాను. వినండి, అందరు చెప్పండి, ఎంత శ్రమలలో ఉన్నా, ఎంత కఠిన బాధలలో ఉన్నా ఆయన వాక్యము, ఆయన నీకిచ్చిన వాగ్దానాలు నెరవేరతాయి. ఇదిగో దావీదును రాజు చేయాలని మాటిస్తున్నాడు, సంకల్పిస్తున్నాడు ఆయన. దాన్ని ఎలా నెరవేర్చుకుంటున్నాడు అనేది చూస్తున్నాం. ఇప్పుడు చూడు, మనోడు నెరవేరే ఛాన్స్ లేదు. మనోడేమో గొర్రెలు కాసుకుంటే దొడ్లలో ఉన్నాడు. అన్నదమ్ములందరూ బాగా ఐఐటీలో చదివినారు. ఒక్క ఆయన పెద్ద ఆయన ఎమ్మెల్యే కింద ఉన్నాడు, ఇంకొక ఆయన ఎంపీగా ఉన్నాడు. మొత్తం డబ్బులు, ఒక్కొక్కడు బెంజులు దాంట్లో దీంట్లో తిరుగుతున్నారు. ఒకరంతా కింగు మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు.
కానీ లాస్ట్ వాడు ఒకడు ఉన్నాడు, ఎందుకు పనికిరాడు. వాడు ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. అదిగో నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. అంటే అందరూ అందుబాటులోనే ఉన్నారు నాయనకి, ఒకడు మాత్రం ఎక్కడో వదిలేశారాన్ని, గొర్రెలు కాసుకోపోరే అని. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు. అందుకు సమూయేలు నీవు వానిని పిలిపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా ఆయన వచ్చే వరకు ఉంటానన్నాడంట. 12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. అందరు చెప్పండి, ఆయన తలంచాడా? ఆయన నీకై ఏదైనా పలికాడా? ఈ పిలుపు నిన్ను పిలుస్తుంది, రా నిన్ను ఆశీర్వదిస్తానని. ఎంతమంది నా మీద ఒక పిలుపు ఉందని అంటున్నారు? ఎంతమంది అబ్రహాం ఆశీర్వాదం ఇక్కడ ఇది నీ మీద పలికిన మాటేనా కాదా? ఎంతమంది నా కుమారుడా అని పిలిచాడు ఆయన వాక్యంలో నిన్ను? ఎంతమంది నీవే నా శరీరం అన్నాడు వాక్యంలో? దావీదు అన్నాడు ఆ మాట. ఈ మాట అన్నాడా? ఈ మాట నెరవేర్చుకుంటాడా లేదా? ఏమన్నాడు? నన్ను ఆశ్రయించేవాడు కాలువల యోరన నాటబడిన చెట్టులా నిరంతరము పచ్చగా, ఎండ భయము గాలి భయము వాన భయము లేక అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది అన్నాడా? అయ్యా అన్నాడంటారు. పందల తొట్టిలో ఉన్నా అందరు ఎలేసిన ఒక్కడవే ఉన్నా ఈ వాక్యం నీలో నెరవేరుతుంది. కమా ఖచ్చితంగా. అందుకే అన్న నాకెవరు లేరన్నా, ఐ యామ్ అలోన్. వెనక లేదు ముందు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. కొందరైతే పెంకులు కొట్టం, కొందరు బోదాకు కొట్టం, కొందరు రేకుల షెడ్డు, కొందరు ఒకటే గది. 8 నెలల గర్భవతి, ఒకటే గది, అది రేకుల షెడ్డు. సమ్మర్లో చూశాను నామని, అమ్మా ఈ దీంట్లో ఎట్లుంటున్నారమ్మా అని అడిగా. మాకు అలవాటే అన్న. 8 నెలలు ఆమె గర్భవతి, ఒక్కటే గది, రేకులు కొట్టం, అది ఒకటే గది. చెట్టు ఉందంట, ఆ చెట్టు దగ్గర కూర్చుంటుందంట. ఎంత భయంకరం ఇది! అందుకే ఈ ప్రపంచమే ఎట్లాంటిదంటే ఇది ఒక పనికి మాలిన లోకం. అది నిన్ను ఏదో దాని మీద ఆధారపడేలా చేస్తుంది. ఆయన లేడు, పనికి పోయినాడు, పని నమ్ముకో, ఇదే నీకు డబ్బులు ఇచ్చేది. ఆయన గన మోకరించి, అయ్యా నన్ను ఆశీర్వదించేవాడవు నువ్వు, నాకు దారులు వెతికేవాడవు నువ్వు, నన్ను గణపరిచేవాడవు నువ్వు అని రోజు ఒక అరగంట పొద్దున్న లేచి, తెల్లవారక ముందే, ఇంకా సూర్యుడు రాకముందే, ఆ పొద్దు ఇంకా పుడసక ముందే, ఆ రాత్రి, ఆ పగలు, పొద్దున 1 గంట, ఆ సాయంకాలం 1 గంట ఆ రేకుల కొట్టంలో మొరపెడితే బహుశా అది మ్యాన్షన్ అయిపోదా? ఆయన వాక్యంలో ఆ మాట లేదా? నువ్వు మనుషులు నమ్ముకుంటే ఎడారిలో ఆరోహ వృక్షం లాగున్నావు. నిజమే కదా అది. ఇన్నాళ్ళు నమ్మినాం, అంత సిస్టమ్ని నమ్మినాం, సొసైటీని నమ్మినాం, సామర్థ్యాన్ని నమ్మినాం. ఏమైంది? పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట లేచి ఆయన్ని నమ్మరాదా? ఆకు వాడక, ఆ వాన ఎండ భయం లేక నిరంతరము సంతోషముగా జీవించే జీవితం ఆయన ఇవ్వడానికి. హల్లెలూయా! ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కమ్ ఆన్ లెట్స్ సీ. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వారిని అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా! అందరు చెప్పండి గట్టిగా. దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఆ తర్వాత అభిషేకము కూడా ఇస్తాడు. ఎంతమంది ఈడ అభిషేకాలు తీసుకున్నారు చెప్పరేంటమ్మా? ఈ అభిషేకం అనే కాన్సెప్ట్ ఈ చర్చిలో ఎలా పుట్టిందంటే ఇక్కడే పుట్టింది. అందరికీ వాగ్దానాలు ఉన్నాయా లేదా? ఏమ్మా లేవా వాగ్దానాలు మీకు ఎవరికి? అందరికీ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని దేవుడు తన మీదే తాను ఒట్టేసుకొని చెప్పిన మాట ఎంతమంది గుర్తుంది? అందరికీ వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానము నీ జీవితంలో పని చేయడానికి ఏం కావాలంట? అభిషేకం కావాలా? అందుకే ప్రతి మొదటి ఆదివారం ఒక అభిషేకం అని పెట్టి వాక్యంలోని తన వాగ్దానాన్ని నమ్మి మనము తల మీద నూనె వేసుకొని, సేవకుడైన నేను విశ్వాసంతో నూనె వేసి అది తప్ప
తప్పక నెరవేరుతుందని మీ మీద పలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ద సేమ్ ప్యాటర్న్ చూద్దాం. వాట్ హ్యాపెన్? 16-18 వచనం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులో ఒకని చూచి తిని, అతడు, అందరు చెప్పండి, గొర్రెలు కాచేవాడు. అభిషేకం తర్వాత ఇంకా రాజు అవ్వలా, ఏ సామర్థ్యం ఇంకా రాలా, బయటికి గొప్పోడు అవ్వలా, ఇంకా వాక్యం నెరవేరలా, ఆ వాగ్దానం నెరవేరలా, ఇంకా దేవుడు పలికినవి ఒక్కటి కూడా వాసన కూడా రావట్లా. కానీ మనోడు బయట ఎదగట్లా, కానీ లోన ఎదుగుతున్నాడు. చూడు ఏమంటున్నాడు? యెషయి కుమారులు ఒకరిని చూస్తే అతడు చమత్కారంగా వాయించగలడు, బహుశూరుడును, యుద్ధశాలియు, మాట ఇదంతా ఎప్పుడయ్యాడనండి? ఇంకా గొల్లియాతు కూడా రాలా. ఎవరికి తెలియదు ఈ క్యాండిడేట్ గురించి, అర్థం లేదు పర్థం లేదు. గొర్రెలు కాసుకుంటున్నాడులే, బందల తొట్లే ఉన్నాడులే అనుకుంటున్నాడు. కాదు కాదు, వాగ్దానం వచ్చింది, వాక్యం వచ్చింది అతని యుద్ధకు. ఇతన్ని నేను సౌలును దించి దావీదును రాజును చేస్తా మాట వచ్చిందా? చూస్తే ఎక్కడున్నాడు మనోడు? బందల తొట్టులో ఉన్నాడు. ఎలా నెరవేరుతుంది? నెరవేరదు. ఒక సేవకుని పంపి అభిషేకించాడు, ఇంకా ఏమన్నా జరిగిందా? ఏమీ జరగలేదు. కానీ ఈ మధ్య అందరు చెప్పండి, వాగ్దానం వచ్చినప్పటి నుంచి, అభిషేకం జరిగిన నాటి నుండి రాజు అయ్యే వరకు ఈ మధ్య కాలమే దావీదు లోన ఎదుగుచున్న కాలము. హల్లెలూయా. మీరు అంటారు అభిషేకాలు అయిపోయినాయి, రోజుకొక అభిషేకము, యాదో ఒకటి చెప్తాడు, రోజుకో వాక్యం చెప్పుకొస్తాడు. ఎన్నేది మేము ఈ మధ్య కాలంలో నీకేం జరుగుతుందో తెలుసా? నీ ప్రార్థనలో పెరిగావు, వాక్యంలో పెరిగావు. అప్పటిదాకా భయపడుతుంటివి, ఇప్పుడు కానీ చూద్దా ఉంటున్నావు. మారేవా లేదా? ఏం పెరుగుతుంది? అందరు చెప్పండి. నా సామర్థ్యం మారుతోందనండి. అప్పుడు డబ్బు మీద ఆధారపడతా అంటే ఇప్పుడు అదే డబ్బు లేకుంటే చలనమే లేదు. దేవుడు ఉన్నాడు పా, అబ్రహాం ఆశీర్వాదం ఉంది పా. అదే మనిషివే మళ్ళా నువ్వు ఇప్పుడు మారినావా లేదా? ఈ గొర్రెలు కాసుకునేవాడు ఈ బందల తోటలే ఉండే ఆయనకు ఇప్పుడు అభిషేకం తర్వాత లోన ఎదుగుతున్నాడంట, చమత్కారంగా వాయించేటి వస్తున్నాడంట, లోపల యుద్ధ శూరుడు అవుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన రాజు కావాలంటే ఇవి రావాలి కదా. అందరు చెప్పండి, రాజై ఉండి కత్తి తిప్పడం రావాలా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? రాజు కాకముందే ట్రైనింగ్, లోపల అండర్ గ్రౌండ్ ట్రైనింగ్. అందరు చెప్పండి, నీకు ట్రైనింగ్ ఏం మాను. విశ్వాసంతో ఉండేలా, ఎవరిని నమ్మకుండా దేవుణ్ణే పట్టుకునేలా ఈ మధ్యలో ట్రైనింగ్ అవుతుంటే ఇది ఇంకా నెరవేరలే వాక్యం, ఇంకా రాలే వాగ్దానం, ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది. మనం అన్నీ చేసుకోవాలి. దేవుడు అంటే కాదు, అన్నీ చేసి దేవుడే అనాలా. హల్లెలూయా. చూడండి, అతడు బహుయుద్ధ శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసేయు ఉన్నాడు. అంటే బహుశా బందల దొడ్లో ఉండే ఆయన మనసు మారింది అభిషేకం తర్వాత. కాస్త పొద్దున స్నానం, సాయంకాలం స్నానం, ఆలోచన మారింది. అందుకే మీలో కొంతమంది అబ్రహాం ఆశీర్వాదం తర్వాత మీ స్టైల్ మార్చారేమో. అప్పటిదాకా మా ముడతల బట్టలు వేసుకొని వచ్చారేమో, ఇక్కడ ఏందోపా చర్చి కానీ. ఇప్పుడు కొంచెం సాక్స్ గిక్స్ వేసి, కొంచెం స్టైల్గా, కొంచెం ఐరన్ బట్టలు వేసి, కొంచెం అట్లా మేకప్ గీకప్ కొట్టి ఇట్లా తలకాయ దూకొని ఇట్లా అనుకుంటూ వస్తున్నారు. ఏమ్రా అంటే మేము అబ్రహాం సంతానం లేనా? ఆ లోపల ఎక్కడో దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. లోపల ఎక్కడో మేము మీ ఫ్యూయల్ మారిపోయింది. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? ఈ మధ్యలో నీకు వాగ్దానం నెరవేరే ముందు జరిగే లక్షణాలు ఏంటువంటి ఇవే. మధ్యలో తల బాగా దూకుంటా ఉంటావు, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది, కొంచెం ఏదైనా చేయగలననే సామర్థ్యం వస్తూ ఉంటుంది, ఆ ధైర్యం వస్తూ ఉంటుంది, నా దేవుడు నాకు తోడున్నాడనే మనస్తత్వం వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో జరిగేది ఇదే. వాగ్దానం ఏమి నెరవేరదు, కానీ మధ్యలో ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటావు. అప్పట్లో 10 నిమిషాలు చేయడం అంటే ఎక్కువ, ఇప్పుడు 2-3 గంటలైనా ఈజీ నీకు. అప్పుడు వాక్యం చెప్పాలంటే స్టేజ్ ఎక్కాలంటే గట్ట వణుకుతావు. ఇప్పుడు అనర్గళంగా 2-3 రోజులు చెప్పమన్నా చెప్తావు. హల్లెలూయా. 2 Samuel chapter 3 verse 1. సౌలు కుటుంబీకులకును అయిపోయింది. మనోడికి కొంచెం యుద్ధశూరుడు, రూపసి, కొంచెం మంచిగా అయినాడు. ఇంకా రాజుని చేసే క్రమంలో ఏమైందో చూడు. సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధము జరగగా. అందరు చెప్తారా గట్టిగా? బహుకాలం అనండి. అంటే చర్చికి వచ్చి మీరు 4 ఏళ్ళు అయింది,
బహుకాలమైంది ఇంకా పోరాడుతుండారు, మీరు ఇంకా కష్టాలతోనే ఏగుతుండారు. ఆ రోజు 2 లక్షలు అప్పు ఉండేది, ఇప్పుడు 10 లక్షలు అయింది. ఇంకా గుంజుతుండారు అట్లే. ఈ మధ్యలో ఏమొచ్చిందంటే కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది, దేవుడు ఉన్నాడనేది వచ్చింది. నా దేవుడు నన్ను విడిచిపెట్టడం వచ్చింది, ప్రార్థన పెరిగింది, వాక్యం పెరిగింది, విశ్వాసం పెరిగింది. కానీ యుద్ధం మాత్రం ఎక్కువైంది. అది చూడదు, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, యుద్ధాలు మానలేదు, బహుకాలము కష్టాలే ఉండెను, కానీ దావీదే ఎదుగొచ్చున్నాడు. హల్లెలూయా. స్టిల్ యు ఆర్ గ్రోయింగ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ గ్రేట్ ట్రయల్స్. భయంకర శ్రమల మధ్య కూడా నీవే ఎదుగుతావు, నీవే ఎదుగుచున్నావు గుర్తించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. 2 సామ్యుయల్ చాప్టర్ 5 వర్స్ 7. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదుకు వర్తమానం పంపి ఉండ్రి. దావీదు ఒక యుద్ధం చేయాల్సి వస్తే అక్కడ నువ్వు ఇక్కడ రావద్దు, మమ్మల్ని గెలవలేవు, నువ్వు ఇక్కడ కుంటోళ్ళు గుడ్డోళ్ళే నిన్ను తరిమి కొడతారు అవసరమైతే. అంటే నిన్ను తరమడానికి మా ఊర్లో ఆరోగ్యవంతులు కూడా అవసరం లేదు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చాలు దావీదు, నువ్వు అనుకున్నావేమో మా దగ్గరికి రావద్దని తొడలు కొడుతున్నారు. నీకు అనిపిస్తుంది ఈ మెడ నొప్పికి పోతానేమో, వాగ్దానాలండ్రి వాక్యమండ్రి హార్ట్ అటాక్ పోతానేమో, కొలెస్ట్రాల్ అంట, లివర్లో దండిగుందంట, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట, ఏం నా పరిస్థితి ఇట్లయింది అని అనుకుంటాండవు. నెరవేరవు, ఇంకా వాక్యాలు లేవు, వాగ్దానాలు లేవు. కుంటివారును నిన్ను తోలివేతురని దావీదుకు వర్తమానం పంపి, అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి సవాళ్ళు ఎట్లా వస్తుందంటే, మా ఊర్లో కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెప్తారా నిన్నంటే, వాడు ఎన్ని చెప్పినా ఏం చేసినా మనోడు పోయేది మానలేదు, స్వాధీనపరుచుకునేది ఆగలేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమై? అందరు చెప్పండి. అక్కడ ఎన్ని డైలాగులు వచ్చినా, ఎంత అసాధ్యమని చెప్పినా, దేహం ఎంత చెప్పినా, లోకం ఎంత చెప్పినా, ఇంటి వారెంత చెప్పినా, పరులెంత చెప్పినా, నేను స్వాధీనపరుచుకొనుట, ఆశీర్వదించబడుట, వాక్యము నాలో నెరవేరుట ఖాయము. నా పరిస్థితి ఎంత దయనీయమైందైనా. హల్లెలూయా. ఎంతమంది అంటున్నారు నా పరిస్థితి మారుతుందని? నిశ్చయముగా నేను దాన్ని స్వాధీనపరుచుకుంటానని ఎంతమంది అంటున్నారు? హల్లెలూయా. పోగొట్టుకున్నంత తిరిగి పొందుతానని ఎంతమంది అంటున్నారు? నిశ్చయ పునరుద్ధరణ వస్తుందని ఎంతమంది అంటున్నారు? నిశ్చయముగా నా దేవుడు నన్ను ఆశీర్వదించి తీరతాడని ఎంతమంది అంటున్నారు? కానీ అక్కడి నుంచి స్వరం ఎలా వస్తుందంటే, నీ వల్ల కాదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చెప్పండి గట్టిగా, అంతకంతకు వర్ధిల్లెను. ఏం బా కుంటోళ్ళు గుడ్డోళ్ళు లేపుతారంటివే? నీకు ఈ పక్క నొప్పి, ఈ పక్క నొప్పి, కాళ్ళు వీకు, నడుము వీకు, ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇక్కడ సర్జరీ అయింది, తలనొస్తుంది, జలుబు, సైనస్, మైగ్రేను, థైరాయిడ్, లంగ్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, కిడ్నీలో రాళ్ళు, కడుపులో గడ్డలు, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయి, కంటి చూపు తగ్గిపోయింది. అందరు చెప్పండి, అయితేనేమి, అయితేనేమి. అందరు చెప్పండి, నా పరిస్థితి ఎలా ఉన్నా, ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నా, నా పరిస్థితి ఒక్క క్షణంలో మారిపోతుంది అంతే. ఇఫ్ ఐ హోల్డ్ ఆన్ ద వర్డ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్ విల్ చేంజ్. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? దిస్ ఈజ్ టూ మచ్. అందరు చెప్పండి, పరిస్థితి ఎలా అన్నా ఉండనండి, నేను వాక్యాన్నే పట్టుకొని ఉన్నందున నేను లోపల ఎదుగుతుంటాను, బయటికేం కనపడదు. ప్రార్థన ఎదుగుతుంది, విశ్వాసం ఎదుగుతుంది, ధైర్యం ఎదుగుతుంది, నమ్మకం ఎదుగుతుంది, అవన్నీ ఎదుగుతూ ఉంటాయి. సడన్గా ఒకరోజు డైలాగులు కూడా వస్తాయి. రే పోతావురా, ఇంకా చచ్చిపోతావురా, రే ఏం రా దేవుడు దేవుడు అంటే అట్లయిపోతే సన్నగా అయిపోయినావేమరా. ఒక సెకండ్, ఒక రోజు వస్తుంది, మారిపోతుంది. పొద్దున్న లేస్తే అంతకంత
అంతకంతకు వర్ధిల్లి అంతకంతకు స్వాధీనపరుచుకొని గొప్పవాడై రాజుగా నిలబడుకొని ఉంటాడు. హల్లెలూయా. లెట్స్ సీ 2 Samuel 7:1 అందరం గట్టిగా పలుకుదామా? యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసి తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపెను. ఇది ఒక్కటి పలుకుదాం చాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసెను. ఈ మధ్యలో చాలా కాలం యుద్ధాలు చేశాడంట. ఎన్నాళ్ళు ఉన్నాయంటే యుద్ధాలు చెప్పరేంటమ్మా? ఈ మధ్యలో ఈ జలుబుతో, ఈ సైనస్తో, ఈ కడుపు నొప్పితో, ఈ మొగుడుతో, ఈ తాగే మొగుడు, ఈ భార్యతో, ఈ మారని అప్పుతో, తగ్గని అప్పుతో, తగ్గని నొప్పితో చాలా కాలమే యుద్ధం చేసి ఉంటావేమో. కానీ ఒక సమయం వస్తుంది, నీ నలుదిక్కుల విశ్రాంతినిచ్చి నీవు నెమ్మదిగా ఉండే కాలము, నీ మీద పలకబడిన ఆ వాగ్దానమే నెరవేరే కాలం ఒకటి వస్తుంది. హల్లెలూయా. అందరు చెప్పండి, నా పరిస్థితి ఎలా అన్నా ఉండనియండి, ఎంత దయనీయమైనా ఉండనియండి, నేనే స్థితిలోనైనా ఉండనియండి, నేను బంధుల దొడ్డిలో ఉండనివ్వండి, చెప్పండి, నా దేవుడు దీనులను పెంట కుప్పల మీద నుండి పైకెత్తువాడు, నన్ను కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు. నా నలుదిక్కులా నా శత్రువులందరి మీద నాకు విజయమిచ్చి నన్ను నెమ్మదిలో ఉంచుతాడు. అన్నింటికి కుదురుబాటు కాలములు నాకు వస్తాయి. నేను రాజయ్యే కాలము అనగా నా దేవుని చిత్తమంతా, ఆయన పలికిన వాక్యమంతా, ఆయన వాగ్దానములన్నీ ఒక్కటి కూడా తప్పకుండా అన్నీ నెరవేరే కాలం ఒకటి నా జీవితంలోకి తప్పక వచ్చును. హల్లెలూయా. మేలో ప్రోష్టహాల రాటెగెగే రాటెగెగే రాటెగెగే. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? జేవేటే కోషోటే జేవే కోషేటే కెలహాటే మాం వ్రోక్రోహం సహాలహాట. మై గాడ్, బైబిల్లో ఒక ఆమె ఉంది, ద పూర్ లేడీ. ఒక చాలా అతి పేదరాలు. ఆమె విధవరాలు అనుకుంటాను. దేవునికి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. మందిరంలో అందరు తెచ్చి ఆ కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్నారంట. వేస్తుంటే ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయంట. పాపం వేసిందంట. అందులో యేసయ్య దగ్గర కానుక పెట్టి కింద చూస్తూ ఉన్నాడంటే ఎవరెవరు ఎంత వేస్తున్నారా చూస్తుంటే అన్నాడంట, అందరికంటే ఏమే ఎక్కువ ఇచ్చింది అన్నాడంట. కొందరు లేచి వచ్చారంట, అందరికంటే ఏం ఎట్లా ఎక్కువ ఇస్తుంది అంటే, మీకంతా కలిగిన దాంట్లో నుంచి ఇచ్చారయ్యా, కానీ ఆమెకున్నదంతా, ఆమె జీవనోపాధంతా, ఆమె కలిగిన సమస్తము నన్ను నమ్మించిందయ్యా, నన్ను నమ్మించిందయ్యా. అందరు చెప్పండి, దేవుని మీద విశ్వాసం అనండి. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఏందయ్యా నా దగ్గర ఉండే దీన్ని నమ్ముకుంటానన్నా, ఇది నాకు అన్నం పెడుతుందన్నా, పోయా పో, నేను నమ్మతలేను, ఈ చేతిలో ఈ డబ్బుని నమ్మతలేను, నేనేం నమ్మతలేను. ఇదిగో నేను ఎంత నమ్ముతాను, ఇదిగో ఉండేది మొత్తం వేసిన చూడు, నేను ఇంకా దేన్ని నమ్ముతాను, నా దగ్గర ఉండేది మొత్తం ఇదే, నా ఇంట్లో లేదు, నా జోబులో లేదు, ఉండేదంతా తెచ్చేసిన, నేను నిన్ను నమ్ముతున్నాను. ఆమె ఏమైందో తెలిసిన, దేవుని వాక్యములోనే భాగమై ఆమె వాక్యముగా మారిపోయింది. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? అందరూ ఏమనుకుంటారంటే, ఆల్రెడీ మేము కష్టంలో ఉంటే దేవుడు ఇంకా మళ్ళా ఇమ్మంటున్నాడు. అందుకే ఒక పేద విధవరాలు ఇంటికి పంపిస్తాడు, ఏలియాని, ఒక పేద విధవరాలు ఇంటికి. అందరు చెప్పండి, ముందే ప్రాబ్లము, ముందే కష్టము, మళ్ళీ ఇంకో కష్టమా? మళ్ళీ ఈ ప్రవక్త పోయి, ఏమ్మా పుల్లలు ఏరుతాండావేమంటే,
నాకు ఒక రొట్టె చేసుకొని రాపో ముందు అర్జెంటుగా అండి. సార్ ఆల్రెడీ ప్రాబ్లం, ఉండేదే ఇంత పిండి, నేను నా కొడుకు తిని చచ్చిపోదామని ఉండాము, ఉండేదే ఇంత, మీరు కూడా అప్పుడప్పుడు ఇంతే కదా. ఏదో ప్రభువా, ఏదో ఈ షుగర్ ఉన్నాక అంత కంట్రోల్ అయింది ఈ మధ్య, పిల్లోళ్ళ పెళ్ళే వరకు అంత బతుకుతానైనా, మనవరాలను చూస్తా ఇంకా పోతా. మనిషి బతుకు చూడు, పెళ్లి చేసుకునే వరకు ఎలా నా మొగుడు IAS IPS ఉండాలి మినిమం అనుకుంటాం. కొంచెం ఏజ్ అయిపోయిందనే మనవరాలు ఉడితే చాలేవా ఇంకా నేను పోతా. లాస్ట్కి ఎక్కడి దిగి జారిపోతా చూడు ఈ బతికే. దిస్ వరల్డ్ విల్ మేక్ యూ థింక్ లైక్ దిస్. ఈ ప్రపంచం నిన్ను ఇలానే, లాస్ట్కు నిన్ను ఎలాగంటే చస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది. రోజు ఏం బతుకో, చచ్చిపోతే బాగుండు, ఏం సుఖం బతికి. ఈ వరల్డ్ నిన్ను ఎట్లా చేసింది చూడు. ఈ జీవితమే దేనికో పరిగెత్తమంటుంది, ఈ లోకమే నిన్ను సంపాదించు పరిగెత్తు గొప్పనిగా అంటుంది. కొంచెం వయసు మీద పడి శక్తి తగ్గుతుంటే ఏమంటుంది, ఇదే ప్రపంచమే. ఏలమ్మా ముసలోళ్ళకు తగ్గించుకోవాలా, కాంచాలం ఎక్కువైంది మీకు అంటుంది. మళ్ళీ ఇదే ప్రపంచమే, తగ్గించుకోవాలా, ఎలా మోకాలు ఎంబడి రావడంలే, అమ్మ కాశ ఎక్కువ, మొన్నటి వరకు ఆశపడమనే నేర్పుతావు కదా. వాళ్ళు డైలాగ్ మార్చాలా, ఉంచుతే ఉండాలా. ఎంతమందికి నా మాటలు ఎక్కుతున్నాయి? ముందే ప్రాబ్లంలో ఉంది పేద విధవరాలు, ఆమె ఇంటికే పంపిస్తాడు, పో అటుకి పో అంటాడు. ఎందుకని? అందరు చెప్పండి ఎందుకని? దేవునికి ఇచ్చిన, దేవునిని విశ్వసించిన నీకెప్పటికీ తక్కువ అనేది కాదని నీకు నేర్పుదామని. అందరు చెప్పండి సమస్యలో సమస్య అవుతున్నాడు. ఎందుకనగా సమస్య లేకుండా చేద్దాం. హల్లెలూయా. అందరు చెప్పండి సమస్యలో సమస్య అవుతున్నాడు. ముందే మేము కష్టాలు తల్లాడిపోతుంటే ఏదో చేసుకొని మా బతుకు మేము పోతుంటే మళ్ళా లోకంలో దాన్ని నమ్మకూడదంట, ఎవరిని పట్టించుకోకూడదంట, వాక్యాన్నే పట్టుకోవాలంట. ఉండేది ఆల్రెడీ బతికేది బరువు స్వామి అంటే మళ్ళీ ఇదంతా నమ్మమంటే మాకు శక్తి లేదునా. ఆ విధవరాల పరిస్థితి కూడా అట్లా. ముందే కరువునా, 2 రొట్టెలు ఉన్నాయి. అందరు చెప్పండి బాధలో ఇంకో బాధ. ముందే కరువు, ముందే లేదు రొట్టె, మొదటి రొట్టె నాకే అని అంటాడు. ఎందుకో చెప్పనా, నా నీతిని నా రాజ్యమును వెతికితే అవన్నీ నీ వెంట వస్తాయని ఆయనకు తెలుసు. హల్లెలూయా. అందుకే సీక్ ye first the kingdom of God and his righteousness, then everything will be unto you. దేనికి వెతుకుతున్నామ్మా? డబ్బులా, ఆరోగ్యమా, అంతస్తా, కారా, ఉద్యోగమా, నెమ్మది గల జీవితమా, భార్యనా, భర్తనా, పిల్లలా, దేనికి వెతుకుతున్నావు? కమ్ టు దిస్ క్రైస్ట్. హీ విల్ గివ్ యూ, హీ విల్ గ్రాంట్ యూ, హీ విల్ బ్లెస్ యూ. నలుదిక్కులా నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నిన్ను నెమ్మదిలో ఉంచుతాడు ఈ దేవుడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఒక వాక్యం చూద్దాం. యూ విల్ సీ అండ్ యూ విల్ ఫీల్ అమేజ్డ్. హీబ్రూస్ 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. అందరు చెప్పండి విశ్వాసము శ్రేష్టమైన బలి ఇచ్చేలా నీకు సహాయం చేస్తుందనండి. చూడు చెప్తున్నాడు, హేబేలు కయ్యను. ఒక ఆయనేమో హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడంట. అంటే ఆయన గొర్రెలు కాస్తాడంట, ఒక ఆయన కూర పళ్ళన్నీ పండిస్తాడంట. చెప్తున్నాడంట, ఏమే మనం దేవునికి రేపు పొద్దున కానుక ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలంటే శ్రేష్టమైనవి ఇవ్వాలి మనం అని తెల్లవారులు ఆ 1000 గొర్రెల్లో మంచి మంచి గొర్రెలు వెతికి దేవునికి ఇచ్చాడంట. ఈయన ఇంకొక ఆయన కయ్యని ఏం చేశాడంట, ఆయన కూర మొక్కలు, ఆ కూరగాయలు, పండ్లు అవి ఇవి ఉంటే పొద్దున్నే లేచి ఏమే దేవునికి అర్పణ ఇవ్వాలా, ఓ 4 గంపలు పిక్కరాపో అంటే అప్పుడప్పుడు పోయి 4 గంపలు వచ్చి ఇచ్చి దేవునికి ఇచ్చినారంట. ఈయనేమో రాత్రంతా కష్టపడి శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలని ఆయన విశ్వాసం వలన అలా అనుకున్నాడంట. అందరు చెప్పాలి గట్టిగా, విశ్వాసము గలవారే శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలనుకుంటారు. డబ్బు మాత్రమే కాదు, వారి బలము, వారి కాలము, వారి సమయము దేవునికి శ్రేష్టంగా ఇవ్వాలనుకుంటారు. అలా ఇవ్వాలంటే నీకేముండాలంటే లోన విశ్వాసము. నువ్వు ఎట్లా అంటున్నావు? నువ్వు ఇస్తావు, నువ్వు చర్చకు వస్తావు, నేను కాదంట్లా. ఇదిగో ఒక ఆయన హేబేలు, ఒక ఆయన కయ్యను. నువ్వు కయ్యను కావచ్చు,
నువ్వు కూడా ఇస్తావు దేవునికి, నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటావు, నువ్వు చర్చికి వస్తావు. నువ్వు శ్రేష్టమైనది దేవునికి ఇవ్వలేవు, ఎందుకంటే యూ లూజ్ యువర్ ఫెయిత్. నీ లోపల విశ్వాసం ఆరిపోయింది కనుక నీకు శ్రేష్టమైనది ఇచ్చేకి రాదు. అందుకే చెప్తున్నాడు విశ్వాసాన్ని బట్టి. అందుకే టైం ఉంటే వస్తాం, టైం లేకుంటే రాలేం. వాన పడింది రాలేం, కొంచెమే ఉరిమేటట్లుంది రాలేం, మెరుపులు కొంచెం ఎక్కువ ఉన్నాయి మళ్ళీ కష్టం రాలేం, పని బాటలు పడినాయి రాలేం. ఇది ఏమన్నా హుస్సేనేనా? భక్తి అనేది లోపల ఉండాలా. ఇది చూడు మరి, భక్తి లోపల ఉందా బయట ఉందో? కయ్యను ఇచ్చినాడు, హేబేలు ఇచ్చినాడు, ఒకరిది అంగీకరిస్తున్నాడు, నేను చెప్పట్లా ఆయన చెప్తున్నాడు. హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. అందరు చెప్పండి, ఇద్దరు ఇచ్చారు, ఒకరిది శ్రేష్టమైందనండి. దేవుడు అతనిని అర్పణలో కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ టెస్టిఫైయింగ్ హిస్ సాక్రిఫైస్ ఆర్ హిస్ గివింగ్. నువ్వు ఇచ్చింది దేవుడే సాక్ష్యం పలుకుతాడంట, వీని అర్పణ శ్రేష్టమైందని. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను ఇచ్చేది అంటే నువ్వు కానుకిచ్చినా, దేవునికి ఇచ్చినా, సమయం ఇచ్చినా, హృదయం ఇచ్చినా, ఆయనే నాకు మొదటని శ్రేష్టమైంది నువ్వు ఆయన కొరకు చేసిన. దేవుడు అతనిని అర్పణలను గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ టెస్టిఫై అబౌట్ యూ. నువ్వు ఇచ్చిన అర్పణ, నీ ఇచ్చిన హృదయము, దేవుడే దానికి సాక్ష్యం పలుకుతాడంట. కమాన్. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అందరు చెప్పండి, దేవుడే అతన్ని నీతిమంతుడని పిలుస్తాడనండి. శ్రేష్టమైనది దేవునికి ఇచ్చిన వాని గురించి దేవుడే సాక్ష్యం పలుకుతూ వాడు నీతిమంతుడని ఆయనే అంటున్నాడంట. హలో, అందరు చెప్పండి, ఇలా నా దేవుడే నాకు మొదటని వెతికిన వాడు నేరుగా దేవుని చేతే అతడు నీతిమంతుడని పిలిపించుకొని ఆ తీర్పులోకి రాక దేవుడి చేతిలోనే పక్కకు జరపడతాడంట. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. దిస్ ఇస్ టూ మచ్. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, హేబేలు చనిపోయాడు, నేటి వరకు అతను ఇచ్చిన అర్పణ శ్రేష్టమైందని దేవుడు బుక్కులోకి ఎక్కించి ఈ రోజు కూడా సాక్ష్యం ఇస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా 10-20 వేస్తే టెన్షన్ పడమాక. పరలోకంలో దేవుడే నీ గురించి సాక్ష్యం పలుకుతాడు. దేవుడే నిన్ను నీతిమంతుడని పిలిచి నిన్ను ప్రత్యేకపరుస్తాడని గుర్తించమని కోరుతున్నాను. నీ హృదయం ఇచ్చినా, దేవునికి సమయం ఇచ్చినా, నా దేవుడే మొదట నువ్వు వెతికినా, అది నీ విశ్వాసం ద్వారా నువ్వు శ్రేష్టమైంది చేస్తున్నావు, శ్రేష్టమైంది సాక్ష్యముగా పలకబడతాదని గుర్తించమని కోరుతున్నాను. ఎంతమంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లెబ్రోష్ట క్రహాంటే 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అందరు చెప్పండి, అబ్రహాముకు శోధనలు వచ్చాయనండి. దేవుడు అంట, పిల్లోని వీళ్ళంట, ఎట్లీ సర్పన్న పిల్లోని. అబ్రహాం చూడు, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. 18. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడెనో. మై గాడ్. ఆ అబ్రహాము, అందరు చెప్పండి, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడెనో. అబ్రహాముకు ఒక వాగ్దానం వచ్చిందంట. ఏమనంట? అబ్రహామా, నీకు సంతానం ఇస్తాను, ఇస్సాకు వలనైనదే నీ సంతానమని పిలువబడతాది అబ్రహామా అని ఎప్పుడో వాగ్దానం చేసినాడు. పిల్లోని ఇచ్చినాడంట ఈయనమైతే. ఇప్పుడు ఆ పిల్లోనికే మళ్ళా ఈ దేవుడే ఎసరు పెడుతున్నాడంట. నాకు ఇస్తావా అని అడుగుతున్నాడంట. అప్పుడు చూడు అబ్రహాము, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమానముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. మై గాడ్. అందరు చెప్పండి గట్టిగా, వాగ్దానం ఉందా? నీ గురించి దేవుడు ఏమన్నా చెప్పాడా? ఈ మధ్యలో కష్టాలు ఎక్కువైనాయా? పలకండమ్మా, ఈ మధ్యలో కష్టాలు ఎక్కువైనాయా? యుద్ధాలు అనేక సంవత్సరాలు చేసి ఆ వాగ్దాన నెరవేర్పు పొందుకున్నాక
మళ్ళా వాగ్దానమే చచ్చిపోయిందా? మళ్ళా దేవుడు విడిచిపెట్టాడేమో అని అనిపిస్తోందా? చచ్చిన మృతులలో నుండి కూడా మళ్ళా వస్తాడంటే మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్ టు మై హార్ట్. అంటే దేవుడే వాగ్దానం చేస్తాడు, దేవుడే ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని పరీక్షిద్దామని మళ్ళా చంపితే అప్పుడు కూడా నమ్ముతున్నాడంటే వాగ్దానాన్ని. అబ్రహాం ఏమన్నా పోతుందా, పోనీ మృతులలో నుండైనా నా దేవుడు తెచ్చిస్తాడని నమ్ముతున్నాడంట. అందుకే ఆ వాక్యం ఎలా రాశాడంటే, ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అంటే నిజానికి దేవుడు ఎలా చూస్తున్నాడంటే, కత్తి ఆపాడు కానీ ఆపకపోయి ఉంటే అతను చచ్చిపోయినట్టే లెక్క అని చూస్తుందంట వాక్యము. అందరు చెప్పండి, ఆపాడు కానీ ఆపకుంటే చచ్చినట్లే. అంటే దేవుని దృష్టిలో అతన్ని చంపాడు కానీ అతని విశ్వాసమే చచ్చినా కూడా తిరిగి తెచ్చుకుందని నమ్ముతున్నాడు అంటే వాక్యము. బాబా 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 బాబా, మృతమైపోయినా కూడా నువ్వు ఈ వాక్యాన్ని పట్టుకుంటే ఏమంటాడు తెలుసా? చచ్చిన దాన్ని మరలా తిరిగి లేపుకున్నాడు అంటాడంట. అందరు చెప్పండి, మృతులను లేపడం అనగా నెరవేరే అవకాశమే లేని వాటికై నా దేవుడు తిరిగి బ్రతికిస్తాడు, ఈ వాగ్దానం నాలో నెరవేరుస్తాడని నమ్మిన ప్రతి వాడు మృతులను లేపినట్లే. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది మృతులను లేపుతా ఉంటున్నారు? మీ మృతమైన ఆశలకై నమ్మండి ఆయన్ని. నా దేవుడు తిరిగి నా పెళ్లి చేస్తాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు, నా వాగ్దానాలు నెరవేరుతాయి, ఈ అప్పులన్నీ తీరుస్తాడు, నెమ్మది గల దినాలు ఇస్తాడు, నా శత్రువులందరి ఎదుట నా దేవుడు నన్ను గణపరుస్తాడని ఆ వాక్యాన్ని పెట్టుకొని పొద్దున సాయంకాలం ధ్యానించేవాడా, చచ్చిన నీ కొరకు బ్రతుకుతాయి మళ్ళీ. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? చెప్పండి గట్టిగా. ఎంతటి భయంకర శ్రమలలో ఉన్నా దేవుని వాగ్దానములు తప్పక నెరవేరుతాయి, తప్పక నెరవేరుతాయి. నో మ్యాటర్ హౌ గ్రేట్ యువర్ ట్రయల్స్ ఆర్, God's promises will surely be fulfilled. Thank you Jesus. అబ్రహాము కానుకగా తన కొడుకునే ఇచ్చాడంట. దేవునికి ఏదైతే ఇచ్చాడో అదే మహోగ్రమై ఆ కానుక దేవుడే సాక్ష్యముగా పలుకగా అందరూ అలాగూ ఆయన అర్పించినందు చేత భూలోకములోని జనులందరికీ ఆయన తండ్రి అయిపోయాడండి. ఆయనను నమ్మని వారు ఆరుహు వృక్షము వలె మారితే, ఆయనను నమ్మిన వాడు, ఆయనకు ఇచ్చిన వాడు, ఆయన వాక్యమునే పట్టుకున్నవాడు ఎలా మారతాడంటే అబ్రహాములా మారి అబ్రహాం ఆశీర్వాదాల్లో భాగమవుతాడంట. ఓ మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. పరలోకమంత తండ్రి, ఎవరెవరైతే ఇవాళ విచ్చేశారో, ఈ వర్తమానాన్ని ఆలకించారో, ఆశీర్వదించి దీవించి గొప్ప చేసి మహిమ పొందమని తండ్రి వీరితో మాట్లాడావు. వారి దిగులు, వారి బాధ, వారి అవిశ్వాసం ఏమిటో దాన్ని తీసివేసిన ఆయన పూర్ణ విశ్వాసంతో వారిని నింపి బహుబలముగా వారిని ఇంటికి పంపమని అయ్యా తండ్రి, వారి మనోనేత్రములను వెలిగించమని, ప్రతి అపవాది ఒత్తిడి నుండి వారిని యేసు నామమున విడిపిస్తున్నాను. ప్రతి జబ్బు నయం అవ్వాలని, ప్రతి ఆర్థిక సమస్య తీరిపోవాలని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గ్రాంటెడ్. తండ్రి మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.